హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ బట్టీలో వేయించిన అటుకులు తాలింపు చుడువా తయారు చేసినాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఒక 5 నిమిషాలలో మనము ఈ చుడువాని తయారు చేసుకోవచ్చు. చాలా డెలిషియస్గా ఉంటుంది, కరకరలాడుతుంటాయి. మనము ఇంట్లో మనం బయట నుంచి చుడువా కొనుక్కరాకపోయినా కానీ మనం ఇది చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిగడ్డ, పసుపు, ఇంకా పల్లీలు, అటుకులు. ఇవి బట్టీలో వేయించిన అటుకులు. ఇవి కరకరలాడుతుంటాయి ఆల్రెడీ. మనం వీటిని ఏమీ నూనెలో వేయించి ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటాయి ఈ అటుకులు. వీటిని తాలింపు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినేస్తారు. మనకు బాగా నచ్చుతాయి ఇవి అటుకులు. దీన్ని టీ టైంలో స్నాక్స్ కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ అంటే పెద్ద గిన్నె పెట్టుకోవాలి అటుకుల తాలింపుకు. పెట్టుకొని దీనికి కొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది, అంటే అటుకులు ఎక్కువనే ఉన్నాయి. ఈ నూనె వేడి కాగానే దీంట్లో మనము ఆవాలు, జీలకర్ర, కొద్దిగంత ఓమ, ఇవన్నీ తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు కొద్దిగా వేగంగానే పల్లీలు వేసేసుకోవాలి. తాలింపుని ఎక్కువ వేగనియద్దు. ఈ పల్లీలు దీంట్లో టపటపా అని శబ్దం వస్తూ ఉంటాయి. పల్లీలు కూడా బాగా గోల్డ్గా, బాగా బ్రౌన్గా వేయించుకోవద్దు, తక్కువనే వేయించుకోవాలి. పటపట అని ఇట్లా పగులుతుంటాయి అన్నీ. అప్పుడు మనము వేరే అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవి వేసేసుకోవాలన్నట్టు. అవి వేసేస్తే ఈ పల్లీలు, ఈ తాలింపు వేగడం ఆగిపోతుంది. అవి పచ్చిగా ఉంటాయి కదా, ఆ పచ్చితనంకు ఈ పల్లీలు వేగడం ఆగిపోతుంది. ఇప్పుడు నేను ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నాను. ఈ ఎల్లిగడ్డతో కూడా ఈ అటుకులకు సూపర్ టేస్ట్ వస్తుంది. కరివేపాకు, ఇవన్నీ వేయంగానే ఆ పల్లీలు, ఆ తాలింపు వేగడం ఆగిపోతుంది కదా. ఇవి వేగుతుంటాయి. కొంచెం పల్లీలు వేగంగానే మనం ఇవన్నీ వేసేస్తే అవి కూడా వేగుతుంటాయి, కానీ తక్కువ. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇష్టం ఎండుమిర్చి కూడా బాగా కూడా వేసుకోవచ్చు, కానీ ఎవరిష్టం వాళ్ళది. పచ్చిమిర్చి వేసినా కానీ అటుకులు ఏమి మెత్తబడవు. ఎండుమిర్చి వేస్తేనే కరకరలాడతాయి అనే ఉద్దేశం ఏం లేదు, చాలా బాగుంటాయి. ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లా గోలిపోతాయి. అప్పుడు మనము ఈ అటుకులెంబట అవి కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది. పసుపు వేసుకోవాలి కొంచెము కలర్ లాగా. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. తగినంత ఉప్పు. ఆ అటుకులలో కూడా కొద్దిగా ఉప్పు ఉంటుంది, కానీ చాలా లైట్గా ఉంటుంది. బట్టీలో వేయిస్తారు కదా, బాగా సప్పగా ఉంటాయి అవి, కొంచెం తగిలినట్టు ఉంటాయి. అందుకే చూసుకొని ఉప్పు, అంటే పేలాలు వేయిస్తారు కదా, అదే బట్టీలో వేయించిన అటుకులు అన్నట్టు ఇవి. ఇప్పుడు దొడ్డ అటుకులు ఉంటాయి కదా, ఈ దొడ్డ అటుకుల్ని బట్టీలో వేసేస్తారు. తాలింపు అయిపోగానే ఇప్పుడు ఈ అటుకుల్ని వేడి గిన్నెలో వేయించాల్సిన అవసరం లేదు. ఆ తాలింపులా ఇవి మనము బట్టీలో వేయించుకొచ్చిన అటుకుల్ని వాళ్ళే వేయించి అమ్ముతారు. మనం కూడా అవసరం ఉంటే వేయించుకోవచ్చు. బట్టీలో నూనె లేకుండా వేగిపోతాయి. ఇప్పుడు ఈ పెద్ద గిన్నెలకి అటుకుల్ని మార్చుకోవాలి. తాల్పున్న గిన్నెలకు ఈ అటుకులు పోసుకొని కలిపేసుకోవాలి అంతే. కానీ కిందికి ఇంకా మాడనియకుండా చూసుకోవాలా. అంటే ఇప్పుడు తాలింపుకి ఇట్లా మాడిపోయింది అనుకోండి, అది ఫస్టే చూసుకోవాలా, లేకపోతే అటుకులన్నీ వేస్ట్ అయిపోతాయి. దీంట్లో మనము చాలా చాలా వెరైటీ అన్నీ సామాన్ వేసుకోవచ్చు. కొబ్బరి, ఇంకా మక్క చిప్స్, షాబ్దానా చిప్స్, ఏవి ఇష్టం ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఈ అటుకులు, కరకరలాడుతుంటాయి. టీ టైం స్నాక్స్ లాగా డైలీ కూడా అందరు ఇష్టపడతారు, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి అటుకుల్ని ట్రై చేయండి. ఇప్పుడు మనకు పేలాలు అమ్ముతారు కదా, దాని దగ్గరలోనే ఈ అటుకులు కూడా అమ్ముతారు. మనము తెచ్చుకొని చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. డైలీ కూడా పిల్లలకు కూడా పెట్టచ్చు. అటుకులు తినొద్దని ఏం లేదు, అటుకులు కూడా ఆరోగ్యమే. అన్నీ తినాలి, కానీ లిమిట్తోని. మనము
మోతాదుని మించి ఏమి తినద్దు. అందుకే అన్నీ తినాలి, ఇది తినాలి అది తినద్దు అని లేదు. ఈ అటుకుల డిష్ రెడీ అయిపోయింది. నూనె ఎక్కువ లేకుండా, ఏమి కూడా ఎక్కువ లేకుండా నీట్గా స్వీట్గా సూపర్గా ఈ అటుకులు కరకరలాడుతూ నమ్కిన్గా సూపర్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మీరు ముందుగానే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.